ఇట్ ఈస్ ద రివ్యూ ఆఫ్ ప్రేమలో 2 hours రన్ టైంతో అమెజాన్ ప్రైమ్లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ అంతా చూసాక నాకైతే నచ్చింది. ఇంక ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి ఇద్దరు లవర్స్ కలిసి లవ్ చేసుకుంటూ ఉంటారు. అనుకోకుండా ఆ అమ్మాయి అయితే చనిపోతుంది. ఆ అమ్మాయిని చంపింది ఎవరు, తను ఎందుకు చంపారు అని మనం మూవీ చూసి తెలుసుకోవాలి. ఇంక ఈ మూవీ స్టార్ట్ చేయడమే రాజమండ్రిలో మర్డర్స్ జరుగుతూ ఉంటాయి. ఆ మర్డర్స్ చేస్తుంది ఎవరు, ఎందుకు చేస్తున్నారు అని మనం మూవీ చూసి తెలుసుకోవాలి. ఇంక ఈ మూవీ స్టోరీ అయితే అంత కొత్తదేమీ కాదు. ఆల్రెడీ ఇదే స్టోరీ మీద మనం చాలా మూవీస్ చూస్తూనే ఉన్నాం. దాంట్లో ఇది కూడా ఒకటి. కానీ ఓవరాల్గా ఈ మూవీ అయితే చూడడానికి కూడా చాలా బాగుంది. ఈ మూవీలో పాజిటివ్స్ మాట్లాడుకుంటే ఎటువంటి లాగ్ చేయకుండా డైరెక్ట్గా పాయింట్కి వెళ్ళిపోయారు. స్టోరీని ఏం చూపించాలో వాటిని మాత్రమే చూపించి మంచి ఎంటర్టైన్ చేశారు. ఈ మూవీలో సాంగ్స్ అండ్ బీజిఎం కూడా డీసెంట్గా ఉన్నాయి. లాస్ట్లో హీరోయిన్ చనిపోయికి వచ్చే సాంగ్ అయితే మంచి ఫీల్ అయితే ఇచ్చింది. ఇంక ఈ మూవీలో హీరోయిన్ వాళ్ళ చెల్లి గోదావరి స్లాంగ్లో బాగా చేసిందని చెప్పుకోవచ్చు. కానీ తనకి ఇచ్చిన సీన్స్ లిమిట్గానే ఉన్నాయి. ఒక 2 సీన్స్లో మాత్రమే తను ఉంటుంది. హీరో వచ్చేసి బాగానే చేశాడు, కానీ కొన్ని సీన్స్లో తనది నెగిటివ్ క్యారెక్టర్ కింద అనిపిస్తుంది, కానీ పాజిటివ్. ఇంకా సినిమాలో హీరోయిన్కి అయితే ఒక ప్రాబ్లం అయితే ఉంటుంది. ఆ ప్రాబ్లం తను ఫేస్ చేస్తూ బాగానే నటించింది. ఇంక ఈ మూవీలో నెగిటివ్స్ మాట్లాడుకుంటే ఫస్ట్ హాఫ్లో ఒక సాంగ్ అయితే వస్తుంది. ఆ సాంగ్ని ఏదో పెట్టాలని పెట్టినట్టు ఉంటుంది. దానివల్ల యూజ్ ఏం లేదు. అంటే స్టోరీకి ఎటువంటి ఉపయోగం లేకుండా ముందుకు తీసుకెళ్లకుండా ఉంటుంది. అది తప్పించి మిగతా మూవీ అంతా బాగుంటుంది. ఇంక ఈ మూవీ రాజమండ్రిలో జరుగుతూ ఉండడం వల్ల గోదావరి స్లాంగ్ ఇచ్చుంటే ఇంకా బాగుండేది. ఇంక ఈ మూవీలో మన హీరోకి ఒక ఫ్రెండ్ అయితే ఉంటాడు. స్టార్టింగ్ 2-3 సీన్స్లో తను వస్తాడు. తను వచ్చిన సీన్స్ ఏమి అంతలాగా ఏమి నవ్వొచ్చేలాగా ఏమి ఉండదు. ఎందుకో పెట్టినట్టు పెట్టారు, కానీ తన వల్ల యూజ్ ఏమీ లేదు. ఓవరాల్గా లో బడ్జెట్తో మంచి సినిమాని అయితే తీశారు. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. కానీ ఇంకా సెకండ్ హాఫ్లో ఒక సీన్ అయితే ఉంటుంది. ఆ సీన్ కొంచెం స్కిప్ చేసుకుని చూసుకోవచ్చు. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.